నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. వాక్యమును ఓపెన్ చేయాలి అంటే జ్ఞానం అనే తాళపు చెవి. మనం ఇక్కడే ఆగి ఉన్నాం. దేవుడు ఇస్తున్న ఆశ్చర్యమైన ఆలోచన, అధిక బుద్ధి అడుగుతూ ఉన్నాం. దేవుణ్ణి అడగాలి అని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని దగ్గరట దీని తాలూకా సంపద ఉందట, సర్వ సంపద ఉందట ఆయన దగ్గర. చెప్పండి ఏమున్నది? సర్వ సంపద ఉన్నది. సర్వ సంపద. ఇది వెండి బంగారాల సర్వ సంపద కాదు. అంత తక్కువగా దేవుని దగ్గర సంపద లేదు. వెండి బంగారాల కంటే కూడా ఇంకా విలువైన రత్నాలు, ఇంకా ఎక్కువ కాస్ట్లీ అని చెప్పబడుతున్నవి చాలా ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఆయన దగ్గర సర్వ సంపదగా కనిపిస్తూ మనకి చెప్పబడుతున్న సంపద ఏది అంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు. చెప్పండి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు. ఆమేన్, ఆమేన్. సో అవి ఆయన దగ్గర గుప్తమైనవట. మనం వాటిని అడిగినప్పుడు ధారాళంగా ఆయన దయచేస్తారట. మనం ఆయన్ని అవి అడిగినప్పుడు ఆయన మనకు వాటిని దయచేయడమే కాదు, అవి ఎప్పుడు ఎలా ఆపరేట్ చేయాలి కూడా ఆయన నేర్పిస్తారు. ఇప్పుడు చూడండి, చాలా పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్యాక్టరీలో వాడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి మిషనరీ తెచ్చుకోవడం వలన మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అది ఎలా వాడాలో తెలియనప్పుడు, అది ఏం చేయాలో మనకి తెలియనప్పుడు, అది మనకు అవసరం ఉందో లేదో మనకు తెలియనప్పుడు, ఆ పని రానప్పుడు అంత పెద్ద మిషనరీ కొనుక్కొని రావడం వల్ల ఏమైనా మనకు ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అదే విధంగా మనకి ఇంత సంపద దేవుడు ఇచ్చినా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియనప్పుడు ఏం ప్రయోజనం? వివేకం లేనప్పుడు ఏం ప్రయోజనం? అందుకే దేవుడు జ్ఞానాభ్యాసము చేయుటకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన విత్తనం చల్లడానికి వచ్చినప్పుడు ఆయన దుక్కి దున్ని హృదయాన్ని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూసాం. నిన్నటి దినాన్ని మనం అక్కడే ఆగాం. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును. మనం చూస్తున్నాం ఈ జీలకర్ర ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయో మనం చూసాం. గుర్తుందా? మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను న్యాయము, ఆలోచన, ప్రేమ, విశ్వాసం. వీటిలో మీరు 10వ వంతు ఇస్తున్నారు, కానీ వీటిని మానక వాటిని చెయ్యాలి అని న్యాయము, విశ్వాసము, ప్రేమ, వీటన్నిటి గురించి ప్రభు మాట్లాడారు. హృదయం దుక్కి దున్ని దేవుడు అంటే జీవితంను అలా ఆయన ఇస్తున్న మాటకు, ఆయన ఇస్తున్న వాక్యమునకు రెడీ అవడానికి మన పరిస్థితుల ద్వారానే మనల్ని ఒక్కొక్కరిని ఆయన దుక్కి దున్ని మన హృదయాల్ని రెడీ చేసి అందులోపలికి ఆయన విశ్వాసమును, ప్రేమను పెడుతూ ఉన్నారు. ఇవి మనం ఇక ఫలించాలా? ఎలా ఫలించాలి అంటే అదే మనం నిన్న ఆగి ఉన్నాం. చూడండి, శరీర కార్యాలను ఫలిస్తున్నాం. ఆల్రెడీ శరీర కార్యాలని
మనం ఆల్రెడీ ఫలిస్తున్నాం. వాటి వలన మనకు మాలిన్యం ఇంకా అధికమే అవుతుంది. శరీర కార్యాలు స్పష్టమైనవి అని గలతీ పత్రికలో మనం చదువుతున్నాం. ఒకసారి అక్కడికి వెళ్దాం రండి. 19వ వచనం చూడండి, 5వ అధ్యాయం. ఇక్కడ ఎలా అంటే 16 నుంచి ఒకసారి చదువుకుందాం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎవరు ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారు శరీరేచ్ఛను అంటే శరీరం యొక్క ఇచ్చ కోరికను నెరవేర్చరట. చాలా మంది అడుగుతున్న ప్రశ్ననే ఏంటి, నేను ఇలా ఉండలేకపోతున్నా, ఎప్పుడు వాక్యంతో ఉండలేకపోతున్నా, ఎప్పుడు విశ్వాసం నుండి తొలగిపోతున్నా, ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న ఉంటుంది. ఇదిగో ఇదే సమాధానం. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీర ఏచ్ఛను లేదా శరీరం యొక్క కోరికను మీరు నెరవేర్చరు. శరీరము ఏమేమి ప్రేరేపిస్తుంది? శరీరం యొక్క ఫలం ఏమిటి అంటే శరీర కార్యములు స్పష్టమైనవి. 19వ వచనం అవేంటట? జారత్వం. ఇప్పుడు జారత్వం నుంచి బయటికి రావాలి, దానిని మరలా జోలికి వెళ్ళకూడదు అంటే వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ ఫలించడం ప్రారంభించాలి. ఇప్పుడు చెప్పండి, శరీరేచ్ఛ నెరవేరుస్తున్న వారు ఆత్మానుసారంగా ఉంటారా? ఉండరు. ఆత్మానుసారంగా నడుస్తున్న వారు శరీరానుసారంగా ఉండగలరా? రెండు ఆపోజిట్ అండి. ఇలా ఉంటే అలా ఉండలేరు, అలా ఉంటే ఇలా ఉండలేరు. ఇప్పుడు చూడండి, మనం ఓన్లీ జారత్వమే చదివాం. ఇంకెన్నున్నాయి? అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఈ అల్లరితో కూడిన ఆటపాటలు నెరవేరుస్తున్నది శరీరం. శరీరం యొక్క ఇచ్చ, శరీరేచ్ఛలు. ఇవి నెరవేరుస్తున్న వారు ఆత్మానుసారంగాను ఉండలేరు. చెప్పండి, ఇవి నెరవేర్చువారు ఆత్మానుసారంగా ఉండలేరండి. ఇది నెరవేర్చేవారు ఆత్మానుసారంగా ఉండలేరు. సో ఈ శరీరంను, ఈ శరీరేచ్ఛల నుండి ఒక వ్యక్తిని బయటికి తీయాలి అంటే ఒట్టి మాటలు సరిపోవండి. నువ్వు మారాలబ్బాయి, లేకపోతే నువ్వు మారాలమ్మాయి అంటే శరీరేచ్ఛ నెరవేరుస్తున్న వ్యక్తి ఆ మాటను రిసీవ్ చేసుకోలేరు. అలా కాకుండా బాగా దేవుడు కలుగు చేసుకొని దుక్కి దున్ని ఇవన్నీ కాదు, నాకు ఇంకేదో కావాలి అని అనిపించిన ప్రాణానికి ఇప్పుడు జీవితం అంటే ఇది కాదు, ఇంకొకటి ఉంది అని పరిచయం చేసి ప్రభువు విత్తనములు చల్లడం ప్రారంభించారు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిలో నుండి ఆత్మ యొక్క ఫలం ఫలించడం ప్రారంభమవుతుంది. ఒకసారి చూడండి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
ఎలాగోలాగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను అనుకోవద్దు. ఇవి నెరవేర్చు వారికి దేవుని రాజ్యంలో టికెట్ లేదు. ఇవి నెరవేర్చు వారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేరట. మరి ఆత్మ ఫలం ఏమిటట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం. దొరికిందా విశ్వాసం? ప్రేమ దొరికిందా? సమాధానం దొరికిందా? ఆశా నిగ్రహం. ఇప్పుడు ఇటు చూడండి, ఇవన్నీ వీటన్నిటిని పోల్చారు. పుదీనా, సోంపు వీటితో, జీలకర్ర వీటితో వీటిని పోల్చారు. వేటిని పోల్చారండి? పై వాటిని పోల్చారా? కింద వాటిని పోల్చారా? కింద వాటిని పోల్చారు. ఆమేన్. దేవుడు ఎందుకు ఒక జీవితాన్ని దుక్కుతారు? ఇప్పుడు వచ్చేసేద్దాం, యెషయా గ్రంథానికి వచ్చేద్దాం. అక్కడ అడుగుతున్న శ్రేష్టమైన ప్రశ్న చూడండి, 23, 24 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 23, 24 వచనాలు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం చదవండి అక్క వినపడుతుంది అక్క. చదువు నాన్న, చదువురా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనము. అక్క స్తోత్రం. 23, 24 వచనాలు చదువురా. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా. అతడు నేల ఏమి చెవియొగ్గి వినమంటున్నారు, ఏమి ఆలకించమంటున్నారో చూడండి. దున్నువాడు నిత్యము విత్తడానికి తన పొలం దున్నుతాడా? అంటే ఏంటి? శరీరాశలను నెరవేరుస్తున్న జీవితం దున్నబడాలి, దుక్కి దున్నబడాలి. కానీ ఎప్పుడు దున్నబడుతూనే ఉంటే విత్తనం ఎప్పుడు పడాలి? ఆ జీవితంలో దేవుడు దున్నుతున్నప్పుడు, దున్నడానికి పరిస్థితులను దేవుడు అలౌ చేసినప్పుడు, అనుమతించినప్పుడు దేవుడు విత్తనం కూడా ఇస్తున్నారు. అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర జల్లును, తెల్ల జీలకర్ర చల్లును. అంటే ఆ లోపల ఇప్పుడు జీలకర్ర దేనికి సాదృశ్యంగా అక్కడ మనం చదువుకున్నాం? విశ్వాసం. విశ్వాసం నాకు సాదృశ్యంగా చదువుకున్నాం. కేవలం జీలకర్రనే కాదు, మిగిలినవన్నీ అక్కడ దశమ భాగంలో ఇస్తున్న ప్రతి దాన్ని పొలంలో దేవుడు ఆయా పరిస్థితులను బట్టి చల్లుతారు. ఇప్పుడు అది ఫలించవలసినది ఇంకా భూమే కదా కదా. ఆ విత్తనం దేవుడు వేశారండి, దుక్కారు, దున్నారు, ఆ పొలం రెడీ చేసి విత్తనం వేశారు. ఇంతవరకు ఆ విత్తనం యొక్క రుచి కూడా తెలీదు. ఎల్లప్పుడూ కాముకత్వంతోనూ, జారత్వంతోనూ, కోపంతోనూ, మత్సరంతోనూ, విమతములతోనూ, భేదములతోనూ నిండుకుపోయిన జీవితం. కానీ ఈ దుక్కి దున్నుతున్న సమయం, ఆ నలగొట్టబడుతున్న సమయం, అవన్నీ కూడా పక్కకి జరిగి చక్కగా ఆ శరీరం, నేల మట్టి శరీరం దాంతో సమానమే. ఆ హృదయం మట్టితోనే నిండిపోయిన శరీరం పూర్తిగా, హృదయం పూర్తిగా దుక్కి దున్నబడిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక విత్తనం, కొత్తగా ఒక విత్తనం, జీలకర్ర వంటి ఒక చిన్న విత్తనం అలా
జల్లారు అనుకోండి విశ్వాసం. ఇప్పుడు అది అభివృద్ధి కావాల్సింది ఎక్కడ? ఆ హృదయం లోపల. నేను ఒక విషయం చూపించాలి అని ఆశపడుతున్నాను. రండి ఒకసారి కీర్తనలు 1వ అధ్యాయంకి వెళ్దాం. జాగ్రత్తగా ఒక్కొక్క వచనం చూడాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి. అందరు తీసి పెట్టండి. మీ బైబిల్లో మీరే చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇవన్నీ జరిగిస్తున్నదేమో శరీరాశలను నెరవేరుస్తున్న సమయం. 1వ వచనం. శరీరాలోచనలు, శరీరాశలు నెరవేరుస్తున్న సమయం. మనం 1వ వచనంలో ఉన్న బ్రతుకుతో ఉంటాం. అప్పుడు దేవుడు అవన్నీ విడిచిపెట్టడానికి దుక్కి దున్ని హృదయాన్ని, జీవితాన్ని రెడీ చేసిన తర్వాత 2వ వచనంలో ఉన్న ఆజ్ఞలు మన హృదయంలో చల్లుతారు. ఆమేనని చెప్తాం. యెహోవా ధర్మశాస్త్రంలో నుంచి అప్పుడు మనకి ఇక ఆనందం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? పై వచనంలో ఉన్న ఆలోచనలో గాని, అపహాస్యంలో గాని, అహంకారంలో గాని, ఆ పాపపు స్థితిలో గాని ఏ సంతోషము, సమాధానం లేదని అర్థమైంది. వాటిని విడిచిపెట్టి 2వ వచనానికి వచ్చేసరికి వాక్యం అనే విత్తనం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అనే విత్తనం మన హృదయంలోకి చల్లుతున్న సమయం. హృదయంలో సంతోషం స్టార్ట్ అవ్వాలి, ఆనందం స్టార్ట్ అవుతుంది. వాటి యందు ఆసక్తి కలిగి దీవారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉన్న అనుభవం. అంటే ఏంటి? ఇప్పుడు ఏం వెళ్ళింది హృదయంలోకి? ఈ ఫస్ట్ వచనానికి 2వ వచనానికి మధ్యలో దుక్కి దున్నుతున్న అనుభవం ఉంది. 2వ వచనంలో మనం ధ్యానిస్తున్నప్పుడు విత్తనాలు లోపలికి వెళ్తున్నాయి. హృదయం లోపలికి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అనే విత్తనం వెళ్తూ ఉంది. ఇప్పుడు 2వ వచనానికి 3వ వచనానికి కనెక్షన్ ఉండాలి. 3వ వచనం ఏంటి? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ 2వ వచనానికి 3వ వచనానికి ఈ మధ్యలో ఏం జరగాలంటే విత్తబడిన విత్తనం వేరు పారాల. ఆమేన్. ఏం జరగాలంటే వేరు పారాల. నీటి కాలువల యోరన నాటబడినట్టుగా హృదయం లోపల విత్తబడుతున్న ఒక్కొక్క విత్తనం వేరు పారాల. ఇప్పుడు శరీరాశలు నెరవేర్చడానికి అంత స్పెషల్ ట్రైనింగ్ ఏం అక్కర్లా. సూర్యుని కింద దోషములు అధికం అవడానికి అంత స్పెషల్ ట్రైనింగ్ ఏం అక్కర్లేదండి. చూడండి ఒకసారి ప్రసంగి, ఈరోజు చదువుకున్నాం మనం 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. సో దుష్క్రియ చేయడానికి
హృదయపూర్వకంగా చేయడానికి పెద్ద స్పెషల్ ట్రైనింగ్ ఏం అక్కర్లా. వెంటనే శిక్ష రాకపోతే చాలు, దుష్క్రియకి ఇంకోటి యాడ్ అయ్యి పూర్ణ హృదయంతో చేసే అనుభవంలోకి ఈజీగా వెళ్ళిపోతాం. శరీరాశలు నెరవేర్చడానికి స్పెషల్ ట్రైనింగ్ ఏం అక్కర్లేదు అంటున్నా నేను. కానీ ఆత్మ ఫలించాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎలాగైతే పొలంను దుక్కి దున్ని జాగ్రత్తగా విత్తనాలు చల్లి వాటిని సంరక్షించుకుంటూ పురుగు పట్టకుండా చూసుకుంటూ ఆఖరి వరకు కూడా అర్థం అది కొట్లలోనికి చేర్చబడేంత వరకు కూడా రైతు కష్టపడతాడో, అలా మంచిని లేదా దేవుడు ఆత్మ ఫలించవలసిన ఫలం ఇది అని మెన్షన్ చేసిన ప్రతి దాన్ని ఒక జీవితంలో నుంచి ఫలించాలి అంటే ఆత్మలో నుంచి ఫలం బయటికి రావాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఇది ప్రయాసతోనే జరుగుతుంది. చెప్పండి అన్నమాట. ఇది ప్రయాసతోనే జరుగుతుంది. ఇది ప్రయాసతోనే జరుగుతుంది. ఏమీ కష్టం లేకుండా, ఏమీ కూడా అసలు మనిషి యొక్క ప్రమేయం లేకుండా దేవుడు అన్నిటినీ సిద్ధపరిచి ఇచ్చిన కాలం దానిని పాడు చేసుకున్న అనుభవం అండి. ఆజ్ఞను అతిక్రమించిన అనుభవం. అప్పుడు ఆదాముకు ఒకటే మాట ఇచ్చారు. 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు. 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. 17వ వచనం. ఆదాముతో చెప్తున్నారు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలం. ఒక ఆజ్ఞను తిరస్కరించి వద్దు అని చెప్పిన పని చేసావు గనుక, తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. తీయబడిన మట్టి శపించబడిందండి. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఈ ప్రయాస కేవలం కడుపుకు తినే ఆహారం మాత్రమే కాదంటున్నా నేను. ఈ ప్రయాస ఆత్మ ఫలించాలని ఆశగా పడుతూ ఉంటది, కానీ శరీరం నీకు ఆటంకంగా ఉంటది. నువ్వు ప్రయాసతోనే దాన్ని అధిగమిస్తూ దీన్ని ఫలించాల. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. చెయ్యాలనుకుంటున్నానండి, కానీ చేయలేకపోతున్నాను. ప్రేమించాలనుకుంటున్నా, సంతోషంగా ఉండాలనుకుంటున్నా, సమాధానంగా ఉండాలనుకుంటున్నా, కానీ గొడవలు పెట్టే ఆత్మ నా లోపల ప్రేరేపిస్తుంది. కక్షలు నాలో నుంచి పోవట్లేదు, కోపములు నాలో నుంచి పోవట్లే. కలహం పెట్టుకుంటే తప్ప నా కడుపు చల్లారట్లే. ఈ అనుభవాలంటే ఏంటి తెలుసా? మన పైన ఉన్న మన శరీరం, మన మట్టి యొక్క ఆలోచనలు నెరవేర్చాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటిని తొక్కి, మీకు అర్థమైందా? వీటిని మనం తొక్కి ఆత్మను ఫలించినట్లుగా చేయగలం. ఇప్పుడు పొలమేనండి, పొలమే దున్నాం, విత్తనం వేసాం, నీళ్లు పోయిలా, ఫలిస్తుందా? ఫలించదు. వేరు పారలేదు, ఫలిస్తుందా? ఫలించదు. అప్పుడు మరలా ఆ భూమి అలా వదిలేస్తే మునుపటి స్థితికి వెళ్తుందా లేదా? వెళ్తుంది. దున్నాం కదా,
దున్నినాక వెళ్ళకూడదు కదా. శరీరం అలాగనే పనిచేస్తుంది. సేమ్ పొలం ఎలాగైతే మనకి సాదృశ్యంగా ఉందో శరీరం కూడా అంతే. కానీ నిత్యము దున్నుతూనే ఉంటామా? కాదు. దున్నిన తర్వాత విత్తనం పడ్డాక విత్తనాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఎలా ఒక రైతు పొలంలో చూస్తాడో అలా ఈ ఆత్మ ఫలించాలి అంటే కూడా ఈ శరీరం యొక్క ఇచ్చను నెరవేర్చకుండా మన హృదయం జాగ్రత్త పడాలి. ఈ వ్యత్యాసం లేకుండా ఒకరి మనస్సు మారదండి. ఈ శ్రద్ధ వహించకుండా ఒకరి మనస్సు మారదు. అండ్ అక్కడ ప్రయాసముతోనే ఫలించాలి. అంతేకాదు, చెమటోర్చాల్సిందే. అంటే ఒక కష్టం ఉంటదని అర్థం. ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటాం మనం. అవును, అక్కడే చెమటోర్చే అనుభవం ఉంటది. మనం ఆజ్ఞను తిరస్కరించిన అనుభవం ఒకటి ఉంది. ఇప్పుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పరుగులు పెడుతూ ప్రయాసముతో వాటిని సంపాదించుకుంటూ వాటిని పాటిస్తూ ఉన్న ఒక ప్రయాసంతో కూడిన ఒక జీవితం అనుభవం ఉండాలి. అదే దానికి విరుగుడు. ఆమేన్. అదేనండి దానికి ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాప పడుతున్నప్పుడు హృదయం దుఃఖపడి దున్నబడుతున్న అనుభవం. ఆ రైట్ టైంలో ప్రభు కృపను బట్టి మనకి విత్తనాలు చల్లుతారు. ఇప్పుడు వాటిని సంరక్షించుకొని ఫలించే అనుభవంలోకి మనం వెళ్ళాలి. మనం పుదీనాలోని, సోంపులోని, ఇటువంటి వాటిల్లో, లేకపోతే మనం దశం భాగాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం పర్ఫెక్ట్ గా అర్పిస్తాం. కానీ అవి నేల ఫలిస్తున్న ఫలం. కానీ విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ కూడా నీ నేల ఫలిస్తున్న ఫలం, నీ హృదయం ఫలిస్తున్న ఫలం, నీ ఆత్మ ఫలిస్తున్న ఫలం. ఒక పంటలో, ఒక పొలంలో జీలకర్ర బయటికి రావడానికి నువ్వు ఎక్కువ కష్టపడాలా? నీ హృదయంలో నుంచి సమాధానం బయటికి రావడానికి నువ్వు ఎక్కువ కష్టపడాలా? సమాధానం రావడానికి ఎక్కువ కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పండుతున్న, నీ పొలంలో పండుతున్న ఒక దశం భాగాన్ని దేవుడు ఎందుకు నియమించారంటే నీ హృదయంలో నుంచి వస్తున్న పంట, నీ ఆత్మలో నుంచి వస్తున్న ఫలం యొక్క పంట నీకు అర్థం అవ్వాలని. అదెంత ప్రయాసపడి కాపాడుకోవాలో, అక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమైతే నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది గనుక ఆ ఏరియాలో దేవుడు మనకి నేర్పిస్తున్నారండి. ఒక్కసారి నీకు విత్తనం పడింది అంటే దుఃఖపడి దున్నపడిన అనుభవం ఉంది అంటే చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అన్ని వెయిటింగ్ లో ఉంటాయి. ఎప్పుడు నీ పొలంలో జరపడాలా, ఎప్పుడు నువ్వు సోమరుగా తయారవుతావా, నీ పొలంలో అవి మొలవాలా అని ఎప్పుడు వెయిటింగ్ లోనే ఉంటాయి. వాటిని తొక్కాల్సిందే, వాటిని పెరికి వేయవలసిందే. ఏవి ఫలించాలో, ఏవి ఫలించకూడదో నీ పొలం నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. రెండవ వచనానికి మనం చదువుకున్న కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనానికి 3వ వచనానికి చాలా పని ఉందంటున్నా. మధ్యలో విత్తనం వేయంగానే అయిపోయిందా?
ఫలం వచ్చేంత వరకు కూడా ఎంత పని ఉందో తెలుసా? ఆ పనే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేర్పించారు ప్రభు. రాజ్యమును కూర్చిన విత్తనములు చల్లుతున్నప్పుడు ఏం జరుగుతుంది? పక్షులు వచ్చి వెతుకెళ్ళిపోతాయి. త్రోవ పక్కన పడుతున్నాయి, కొన్నేమో ముళ్ళ పొదలో పడుతున్నాయి, కొన్నేమో రాతి నేలను పడుతున్నాయి, కొన్ని మంచి నేలను పడుతున్నాయి. ఏంటిది? హృదయం, మన జీవితం. అండ్ అక్కడ ప్రత్యేకించి అక్కడ ఏంటంటే రాజ్యమును కూర్చిన విత్తనం అట. అది ఒక మాట చూపించాలి, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం, అక్కడ వాక్యం, రాజ్యమును గూర్చిన వాక్యమే విత్తనం. చెప్పండి అక్కడ ఏంటండి విత్తనం? రాజ్యమును గురించిన వాక్యమే విత్తనం. మళ్ళీ చెప్పాలి. రాజ్యమును గురించిన వాక్యమే విత్తనం. ఇప్పుడు గలతీ పత్రిక వెళ్దాం రండి. 5వ అధ్యాయం 16 నుండి 21 వరకు లేదా 20వ వచనం వరకు శరీరం ఫలిస్తున్న ఫలంను చూసాం మనం, అంతే కదా? లేదా 19, 20 వచనాలు మనం శరీరం యొక్క ఫలం చూసాం, అంటే నార్మల్ గా భూమి ఫలిస్తున్న ఫలం. కానీ 22వ వచనంలో మనం ఆత్మ ఫలించడం గురించి చూస్తాం. అంటే ఏంటి? దుఃఖపడి దున్నబడిన తర్వాత విత్తనం వేయబడి ఫలిస్తున్న అనుభవాన్ని 22వ వచనంలో చూస్తున్నాం. కానీ 21వ వచనంలో ఏముందో చూడండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్పష్టముగా చెప్పుతున్నాను అంటున్నారు. పై వాటిని చేస్తున్నప్పుడు, వేటిని? 19, 20 వచనాలు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడం అసాధ్యం. సో 22వ వచనంలో ఫలించాలి అంటే 21వ వచనంలో ఉన్న దేవుని రాజ్యమును గూర్చిన వాక్యం విత్తబడాలి. ఇది నాకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. సాధ్యమైతే సాయంత్రం చెప్పుకుందాం లైవ్ లో, సరేనా? ఇప్పుడు వినండి, మీకు అర్థమైందా? 19, 20 వచనాల నుండి మనం వేరుపడి శరీర క్రియల్ని విడిచిపెట్టి మనం ఆత్మ ఫలించాలి అంటే మనకి మధ్యలో ఒకటి జరగాలి. వాటిని దున్నిన హృదయం రెడీ అవ్వాలి. రాజ్యమును కూర్చిన వాక్యం విత్తబడాలి. ఇది లేకుండా ఆత్మ ఫలించదు. ఆత్మ ఫలం బయటికి రాదు. ఎంత ప్రయాసపడు ఏమన్నా చేయి, విత్తనం లేనట్టే లెక్క. రాజ్యమును గూర్చిన విత్తనం లేకపోతే విత్తనం లేనట్టే లెక్క. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, దాన్ని అనుసరించి మీకు వాక్యము వచ్చును. అంత సింపుల్ గా చెప్పలేదండి ప్రభు ఆ మాట. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం సాయంత్రం చూద్దాం. ఇక్కడ ఆగి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ పోరాటంలో, ఈ దుఃఖపడి దున్నబడుతున్న అనుభవంలో మనం వెళ్తున్నప్పుడు సరిగ్గా ప్రభుని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రభుకి దూరం అయిపోయే అనుభవాలే ఉంటాయి. నాకెందుకు ఇలా జరిగిందని చాలా మంది దూరం అయిపోయి
మరలా ప్రభు దగ్గరికి రాని అనుభవంలోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటి, భూమి దున్నుతున్నప్పుడు ఏడ్చుకొని భూమి ఇక నేను ఏది ఫలించనని చెప్పి మొండిగా అయిపోతే ఎలా ఉంటది, భూమిగా మారిపోతే ఎలా ఉంటది, అలా చాలా మంది ప్రభుని విడిచిపెట్టేసే ప్రమాదం ఉంటది. కానీ అలా కాకుండా ఆయన పట్టుకుని ఉండే అనుభవం, ఓర్చుకుని ఉండే అనుభవం ఉందనుకోండి, ఇక చల్లపడుతున్న రాజ్యమును గూర్చిన విత్తనం హృదయం రిసీవ్ చేసుకోవడం ప్రారంభం అవుతుంది. అటు అనుభవాలని ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.